మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ జీవాహారము జీవపు మాటలను బట్టి వందనాలు ప్రభా. ఈ మాటలు మమ్మల్ని బ్రతికింపచేసే, మా ఆత్మలను స్థిరపరిచేవి కనుక స్తోత్రాలు. ఈ మాటల ద్వారా మాతో మాట్లాడండి. నన్ను ఈ సిలువ చాటును మరుగుపరిచి కేవలము నీ నోటి బురగా వాడుకోనండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు యేసుక్రీస్తు ప్రభు చేసిన కొండ మీద ప్రసంగం అని మనం వింటూ ఉంటాం. సో ఒక కొండ మీద కూర్చుని ఆయన బోధించసాగెను. అనేక మంది ప్రజలు ఈ ప్రసంగాన్ని విన్నారు. అయితే దేవుని మహాకృప వలన ఈ తరంలో ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఉన్న మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కొండ మీద ప్రసంగాన్ని చదువుకోవడానికి, దాని యొక్క అమూల్యమైన మాటలు విని స్ఫూర్తిని పొందడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు మనం చదివిన 45వ వచనంలో దేవుడు హీఈస్ అ గాడ్ ఆఫ్ ఈక్వాలిటీ. కొన్ని విషయాల్లో ఆయన ఎలాంటి పార్షియాలిటీ, ఎలాంటి తారతమ్యాలు, భేదాలు లేకుండా అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు అనడానికి ఈ సృష్టిలో మనం చూసే కొన్ని విషయాలు మనకు తెలియపరుస్తూ ఉంటాయి. చూడండి 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మంచివారి మీద వర్షం, చెడ్డవారి మీద వడగండ్లు, లేకపోతే మంచివారి మీద చల్లని గాలి, చెడ్డవారి మీద మండుటెండ, ఇలా దేవుడు ఇవ్వడం లేదు, కానీ అందరికీ సమానంగా హీ షోయింగ్ అస్ ఈక్వాలిటీ. చాలాసార్లు మనుషులంగా మనం కొన్ని సందర్భాల్లో పార్షియాలిటీ చూపిస్తూ ఉంటాం. పార్షియాలిటీ అంటే చూడండి, కొన్నిసార్లు తండ్రికి కూతురు అంటే ఇష్టం ఉంటుంది, తల్లికి కొడుకు అంటే ఇష్టం ఉంటాడు. లేకపోతే మా కులం వారికి మేము కొంచెం ప్రాధాన్యత ఎక్కువ ఇస్తాము, మా వాళ్ళతో మేము ఎక్కువ స్నేహంగా ఉంటాము, మా వాళ్ళకి ఎక్కువ మేము సపోర్ట్ చేస్తూ ఉంటాము. లేకపోతే మా భాష మాట్లాడేవారు, ఇప్పుడు దేశం మనం దాటెళ్తే సౌత్ ఇండియన్స్ అంటే ఒకవేళ అభిమానం ఉండొచ్చు. నార్త్ ఇండియా వారు ఎక్కడైనా కనబడితే చాలా ఆనందపడిపోవచ్చు. లేకపోతే ఒకే భాష మాట్లాడేవారు, లేకపోతే మా మతస్థులండి అని కొన్నిసార్లు భేదాభిప్రాయాలు మనుషులుగా మనలో ఉంటాయేమో, కానీ దేవుడు మాత్రం హీఈస్ అన్ ఇంపార్షియల్ గాడ్. ఆయనలో ఎటువంటి తారతమ్యాలు, భేదాభిప్రాయాలు లేవు అనడానికి ఈ వచనం మనకి స్పష్టంగా తెలియపరుస్తుంది. దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. చెడ్డవారి మీద మంచివారి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఎండను కూడా ఆయన కురిపిస్తున్నాడు. సో హీఈస్ ట్రీటింగ్ ఎవ్రీ వన్ ఈక్వల్లీ. హీ ఈజ్ నాట్ అ పార్షియల్ గాడ్. అయితే మనకి బాధ ఎక్కడొస్తుందంటే, కొన్నిసార్లు దుష్టులు, దేవునికి దూరంగా బ్రతికేవారు, దేవుని ద్వేషించేవారు కొన్నిసార్లు బాగా బ్రతుకుతున్నట్లు కనబడుతుంది. చాలా చక్కగా ప్రాస్పర్ అవుతున్నారండి, ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు అన్నీ సంపాదించేసుకుంటున్నారు, ప్రపంచంలో ఉన్న లగ్జరీస్ అన్నీ వాళ్ళకే ఉన్నాయి. కానీ దేవుని నమ్ముకున్న వారికి ఎందుకు కష్టాలు? వై ఆర్ బ్యాడ్ థింగ్స్ హ్యాపెనింగ్ టు గుడ్ పీపుల్? కొన్నిసార్లు చూడండి, మన మనసులో కొన్ని రకాలైన ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. ఆ ప్రశ్నలకు కొన్నిసార్లు మనకు సమాధానాలు కూడా దొరకవు. వాటిలో ఒక ప్రశ్న ఏంటంటే, వై డూ బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్? మంచి వారికి చెడు కార్యాలు ఎందుకు జరుగుతాయి? మంచివారు, యథార్థవంతులు, భక్తిపరులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి జీవితంలో ఎందుకు వస్తాయి కష్టాలు? ఇది నిజంగా మనల్ని కలవరపరిచే ప్రశ్నే. మంచి వారి కుటుంబంలో ఏదో ఒక పెద్ద కష్టం, పెద్ద నష్టం, ఒక తీరని లోటు, తీరని శోకం ఏదైనా వచ్చిందని తెలిస్తే చాలా బాధపడతాం. ఇంత మంచివారండి, వీరికెందుకు వచ్చింది? ఇంత మంచి కుటుంబం అండి, అందరికీ సహాయం చేసేవారు, అందరి పక్షంగా నిలబడేవారు, చాలా దయగలిగిన వ్యక్తులు, కానీ వీరింట్లో ఎందుకు ఈ కష్టం వచ్చింది? వీరికెందుకు ఈ శ్రమ వచ్చింది? దేవుడు వీరికెందుకు ఈ శ్రమను అనుమతించాడు అని కొన్నిసార్లు మనకు ప్రశ్న వస్తుంది. ఇంకోటి ఏంటంటే, కొన్నిసార్లు చెడ్డవారు బాగుపడుతున్నప్పుడు, బాగా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతున్నప్పుడు అనిపిస్తుంది, దేవుడు చెడ్డవారిని శిక్షించి చెడ్డవారికి వారి యొక్క చెడ్డ క్రియలను బట్టి, చెడ్డ జీవితాన్ని బట్టి ప్రతిఫలం ఇచ్చి, మంచివారికి ఓన్లీ మంచి ఈవులు, మంచి ఆశీర్వాదాలు, మేలైన కార్యాలు, శుభకార్యాలే వారి ఇంట్లో చేయొచ్చు కదా అని కొన్నిసార్లు మన మనసులో ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది.
రాజైన దావీదు కూడా తన జీవితంలో ఇదే సందిగ్ధాన్ని ఎదుర్కొన్నాడు. హీ హ్యాడ్ ద సేమ్ కైండ్ ఆఫ్ స్ట్రగుల్ ఇన్ హిస్ మైండ్. తన మనసులో ఇదే ఆలోచన మెదిలింది. చూడండి 37వ కీర్తన 1వ వచనంలో మనం గమనించినట్లయితే కీర్తనకారుడు రాస్తున్న మాట, తన హృదయంలోని భావాలు ఎలాంటి ఫిల్టర్ లేకుండా చాలా ఓపెన్గా తన మనసులో వచ్చిన భావాలు వచ్చినట్లుగా వ్రాస్తూ ఉన్నాడు. 37వ కీర్తన 1-2 వచనాలు. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకుము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాడిపోదురు. 7వ వచనం. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకునుము, తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకుము, దురాలోచనలు నెరవేర్చుకొని వాని చూచి వ్యసన పడకుము. 9వ వచనం. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇంకా కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు. దుష్టులు లేక దుర్మార్గులు, దేవుని ద్వేషించేవారు, దేవుని దూషించేవారు, అక్రమంగా బ్రతికేవారు, ఇతరులను మరి అన్యాయం చేస్తూ వారి ఇష్టాన్ని నెరవేర్చుకొని బ్రతికేవారంట పచ్చగడ్డిలా కనబడుతున్నారంట. పచ్చ కూర వలె చక్కగా త్వరగా ఎదిగిపోతున్నారంట, త్వరగా విస్తరిస్తున్నట్లు కనబడుతుంది, త్వరగా అభివృద్ధి చెందుతున్నట్లు కనబడుతుంది. ఈ పరిస్థితిని చూసి మంచివారికి, అంటే న్యాయంగా ధర్మంగా తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి వాక్య నియమాల ప్రకారం కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా దేవుడిచ్చినప్పుడే తీసుకుంటాను ఆశీర్వాదం, న్యాయమైన మార్గంలోనే వెళ్తాను, సత్క్రియలే చేస్తాను, ఈ లోక సంబంధంగా ఎవరెన్ని చెప్పినా ఆ మాటలు వినను, నా దేవుడు ఏం చెప్పాడో అదే చేస్తానని దేవుని సమయం కొరకు కనిపెట్టినప్పుడు కొన్నిసార్లు మన ఎదుగుదల, మన జీవితం ఎదుగు బొదుగు లేని జీవితంలా కొన్నిసార్లు కనిపించవచ్చు. అయితే లోకస్తులు మాత్రం పచ్చకూరలాగా లేకపోతే పచ్చగడ్డిలాగా చక్కగా చిగురించినట్లు, చక్కగా విస్తరిస్తున్నట్లు, ఉన్నతమైన స్థితిలోకి వస్తున్నట్లు కనిపించవచ్చు. అయితే రాజైన దావీదు అంటున్నాడు, వారిని చూసి నీవు వ్యసన పడద్దు, వారిని చూసి వారిని చూసి బాధపడకు. అయ్యో దేవుని గట్టిగా పట్టుకున్నందుకు నాకేమో ఈ కష్టాలు, దేవుని విడిచిపెట్టి తిరుగుతున్న వారు అంతా బాగున్నారు కదా అని వారిని చూసి నువ్వు బాధపడకు, వారిని చూసి నువ్వు వ్యసన పడకు. వై? ఎందుకంటే ఆ కారణం కూడా చాలా స్పష్టంగా ఆ భక్తుడు రాశాడు. అదేంటంటే దేవుని యందు భయభక్తులు లేని వారికి, లోకస్తులకు, దుష్క్రియలు చేస్తూ ఉన్నతమైన స్థితికి వచ్చే వారికి ఆశీర్వాదాలున్నా అవి తాత్కాలికమైన ఆశీర్వాదాలు. దే ఆర్ ఓన్లీ టెంపరరీ బ్లెస్సింగ్స్. ఓకే, మీరు టెంపరరీ బ్లెస్సింగ్స్ అంటే అనొచ్చు. ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాక చనిపోయే వరకు అదే స్థితిలో ఉంటాడు కదండి. చనిపోయే వరకు ఆనందంగా బ్రతుకుతాడు, జీవితాన్ని ఎంజాయ్ చేస్తాడు కదా. అంటే నిజానికి నిత్యత్వం యొక్క పరిమాణం ఒక్కసారి మనం ఆలోచిస్తే, when we try to imagine the width or the length of eternity, ప్రకటన గ్రంథాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఇంకా మనం లోపలికి వెళ్ళే కొద్దీ మనకి ఇంకా అర్థమవుతుంది దేవునితో యుగ యుగాలు మనం జీవించబోతున్నామని. నిత్యత్వం యొక్క కొలమానం, నిత్యత్వం యొక్క పరిమాణం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోబోతున్నాం. సో నిత్యత్వం యొక్క పరిమాణం ముందు ఈ లోకంలో నిజంగా మనం జీవించే కాలం ఇట్స్ రియలీ అ షార్ట్ వైల్. ఇది ఒక చిన్న అసైన్మెంట్ లాంటిదండి. లైఫ్ ఆన్ ఎర్త్ ఈజ్ లైక్ అ స్మాల్ అసైన్మెంట్. చిన్నదే జీవితం. చాలాసార్లు చిన్న జీవితం కోసం ఎన్ని కలలు, చిన్న జీవితం కోసం ఎన్నెన్ని ప్రణాళికలు, చిన్న జీవితాన్ని దేవునితో గడపకుండా దేవునికి మరి డిస్కనెక్ట్ అయిపోయి బ్రతికి ఈ చిన్న జీవితం అవగానే దేవుడు లేని నరకంలో యుగ యుగాలు కాలుతున్న వారు ఎంతమందో. సో నిత్యత్వంతో పోల్చుకుంటే, నిత్యత్వంతో కంపేర్ చేస్తే లైఫ్ ఆన్ ఎర్త్ ఇస్ డెఫినెట్లీ అ షార్ట్ టైం. ఈ లోకంలో జీవించే జీవితం 100 సంవత్సరాలు అయినా, ఒకవేళ 100కు పైన ఎవరైనా బ్రతికినా, మనం ఈ లోకం తర్వాత, ఈ జీవితం తర్వాత నిత్యత్వంలో మనం గడిపే సమయానికి ఈ సమయం పోలిస్తే ఇది చాలా 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 షార్ట్ స్పాన్. సో ఈ షార్ట్ స్పాన్లో, ఈ చిన్న జీవితంలో ఎంత ధనవృద్ధి చేసుకున్నా, ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళినట్లు ఒకవేళ లోకస్తులు కనిపించినా అన్యాయం చేస్తూ, అక్రమం చేస్తూ వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నారండి. నీతిగా న్యాయంగా బ్రతుకుతూ నేను ఎక్కడున్నానో అక్కడే ఉండిపోయాను, నా జీవితంలో పెద్ద ఎదుగుదల కనబడడం లేదు, నా జీవితంలో ఆశీర్వాదం లేదని నువ్వు బాధపడుతున్నట్లయితే
వారికి ఉన్న ఆశీర్వాదాలు తాత్కాలికమైనవే. వారికి ఉన్న ధన సమృద్ధి వారిని దేవునికి దూరమే చేస్తుంది తప్ప దేవునికి వారిని దగ్గరగా చేయట్లేదు. సో నిత్యత్వంలో వారు దేవునికి దూరంగానే బ్రతకబోతున్నారు. అయితే దేవుని యందు భయభక్తులు కలిగిన నీకు ఈ షార్ట్ వైల్లో, ఈ స్వల్పకాలము అల్పకాలంలో కొన్ని శ్రమలు నీకు తారసపడచ్చు, కొన్ని నిందలు, కొన్ని ఇరుకులు, ఇబ్బందులు నీవు ఎదుర్కొంటూ ఉండొచ్చు. అయితే నిత్యత్వంలో శాశ్వతమైన దీవెనలు దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒక షాప్కి మనం వెళ్తే ఆ షాప్ కీపరు 5 నిమిషాలు బాగా పనిచేసి ఆ తర్వాత పాడైపోయే వస్తువు కావాలా అండి? 5 నిమిషాలు సరిగ్గా పనిచేయదు బిగినింగ్లో, బట్ ఆ తర్వాత అంతా లైఫ్ టైం వారంటీ ఉంటుంది, బాగా పనిచేస్తుంది. అంటే మనం ఏది కోరుకుంటాం? 5 నిమిషాలు పని చేయకపోయినా పర్వాలేదు, స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నా పర్వాలేదు, కానీ ఎప్పటికీ ఉపయోగపడే వస్తువు నాకు కావాలండి అని మనం పిక్ చేసుకుంటాం. దేవుడు కూడా తనను ప్రేమించిన వారి కొరకు శాశ్వతమైన ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. మనం ఒక పాట ఉంటాము, నా ప్రాణమా యెహోవా అని నీవు సన్నుతించి కొనియాడని. అందులో ఉన్న వచనంలో నాకు ఒక మాట చాలా ఇష్టం. అదేంటంటే, నిన్ను మరిపించే ఆ సుఖమే నాకు ఇలలో వద్దయ్యా, నిన్ను స్మరించే ఆ కష్టమే నాకు ఎంతో మేలయ్యా అని. ఈ పాట రాసిన మరి దేవుని బిడ్డలు ఎంత చక్కగా రాశారంటే, నాకు సుఖం వస్తే సుఖానుభవంలో నేను మర్చిపోతాను అనుకుంటే ఆ సుఖమే వద్దు నాకు. ఆ ఫైనాన్షియల్ బ్లెస్సింగో, ఆ జాబో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ డోంట్ నీడ్ ఇట్. ఎందుకంటే నాకు ఆశీర్వాదం రావడం వల్ల నీకు దూరం అవుతానంటే నాకు వద్దది. ఒకవేళ నిన్ను నాకు ఎప్పుడు జ్ఞాపకం చేసే, నిన్ను నాకు ఎప్పుడు దగ్గరగా చేసే కష్టం ఏదన్నా ఉన్నా అది నాకు మేలే. ఎందుకంటే ఈ కష్టం నిత్యత్వంలో నన్ను నీతో పాటు ఉంచబోతుంది కనుక. సో దేవాతి దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. ఒకప్పుడు చెప్పాలంటే మనం కూడా దేవునికి శత్రువులమే కదా, మనం కూడా ఒకప్పుడు దుష్టత్వంలో బ్రతికిన వారమే. అయితే దేవుడు అందరినీ తన పోలికలో, తన రూపంలో సృజించుకున్నాడు కాబట్టి అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. అందరినీ సమానంగా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇంకొక మాట మనం చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో 44వ వచనానికి ఒకసారి మనం వెళ్దాం. మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 44. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారుల యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. ఇప్పుడు మనకి కష్టం ఎక్కడొస్తుందంటే, చెడ్డవారి మీద మంచివారి మీద అందరి మీద వర్షం ఎలా కురిపించేస్తున్నాడండి దేవుడు. కొంచెం అన్న డిఫరెన్స్ చూపించాలి కదా. మంచి వాళ్ళకి మంచి చేయాలి, చెడ్డవారికి చెడు చేయాలంటే ఆయన మంచే చేస్తాడు. ఎందుకంటే ఆయన మంచివాడు కాబట్టి. హల్లెలూయా. దేవుడు మంచివాడు కాబట్టి ఆయన స్వభావ సిద్ధంగా ఎవ్వరికీ కీడు చేయడు. అది చెడ్డవారికైనా సరే, మంచివారికైనా సరే. హీ డస్ ఓన్లీ గుడ్ బికాస్ హీ ఈజ్ గుడ్. ఆయన మంచి దేవుడు, మంచివాడు కాబట్టి ఆయనకు మంచి చేయడమే వచ్చు. సో దేవుడు మనకి నేర్పిస్తుంది ఏంటంటే, మనం కూడా ఆ మంచితనాన్ని కలిగి ఉండాలని. ఆ మంచితనం ఏంటంటే శత్రువుల్ని కూడా ప్రేమించగలిగే మనసు. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. ఎవరైనా మనం ప్రేమిస్తే, వారు ఆశీర్వదించబడితే మనం బాధపడం కదండి. ఎవరైనా మనకి ఇష్టం లేకపోతే, ఎవరైనా మన శత్రువులుగా భావిస్తే, ఎవరినైనా విరోధులుగా భావిస్తే, వారు ఆశీర్వదించబడుతూ ఉంటే వ్యసన పడిపోతుంటాం, మచ్చర పడిపోతుంటాం, వాళ్ళకి ఎట్లా చెడ్డ పేరు తీసుకురావాలని ఆలోచిస్తుంటాం. లేకపోతే వారి గురించి ఎలా మాట్లాడాలి, ఎలా వారిని ఇబ్బంది పెట్టాలి, వారి ఆశీర్వాదాన్ని ఎలా తీసేయాలని ఒకవేళ ప్రయత్నం చేస్తామేమో. కానీ నీవు అందరినీ ప్రేమించే వ్యక్తిగా ఉంటే, క్రీస్తు ప్రేమను కలిగిన వ్యక్తిగా ఉంటే, దేవుని యొక్క మంచితనం నీ మనసులో ఉంటే, ఒక చెడ్డవాడు బాగుపడుతున్నా నువ్వేం బాధపడవు. ఎందుకంటే అతన్ని ఆశీర్వదిస్తుంది దేవుడు కాబట్టి ఇట్స్ ఓకే. అతని జీవితం ఏదో అతనిదని నువ్వు పట్టించుకో. యేసు ప్రభు కూడా నేర్పిస్తుంది ఏంటంటే, మీ శత్రువులను సైతము ప్రేమించండి. లవ్ యోర్ ఎనిమీస్. ప్రపంచం చెప్పేది ఏంటంటే, స్నేహితులను ప్రేమించు, కుటుంబాన్ని ప్రేమించు, తల్లిదండ్రులు ప్రేమించు, మంచివారిని ప్రేమించు, నీకు మంచి చేసేవారిని ప్రేమించని. కానీ యేసే చెప్తున్న మాట, శత్రువులని ద్వేషించొద్దు అని మాత్రమే చెప్పట్లేదు, శత్రువులు ప్రేమించు అని చెప్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే, నీ శత్రువు కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నా కోసమే చేసుకోనండి నేను ప్రార్థనకి, శత్రువు కొరకు ఏం ప్రార్థన చేస్తాను? నీ శత్రువు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నిన్ను హింసించి వారి కొరకు ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన చేయాలి? వారు నాశనం అయిపోవాలి, వారు భస్మం అయిపోవాలి, వారి కంటికి కనబడకుండా వెళ్ళిపోవాలని కాదు ప్రార్థన చేయాల్సింది. మన శత్రువులు వారు కూడా దేవుని తెలుసుకోవాలి, మన శత్రువులు కూడా రక్షణ పొందాలి,
వారు కూడా నిజ దేవుని వద్దకు రావాలి, వారు కూడా ఆశీర్వదించబడాలని నువ్వు ప్రార్థన చేయగలిగితే అప్పుడు మన ఆత్మీయ స్థితి ఎలా ఉంటుందంటే, చూడండి, ఇందాక మనం చదువుకున్నాము మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం ఇందాక చదివాము. ఇప్పుడు 46వ వచనం చదువుకుందాం. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. 47వ వచనం, మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులు అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఇంగ్లీష్ బైబిల్లో ఎలా ఉందంటే, బీ పర్ఫెక్ట్ జస్ట్ యాజ్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ ఈజ్ పర్ఫెక్ట్. క్రైస్తవ జీవితంలో పర్ఫెక్షన్ ఏంటి? క్రైస్తవ జీవితంలో పరిపూర్ణత ఎప్పుడొస్తుంది? పరిపూర్ణులుగా ఎలా మారుతాము అని ఆలోచిస్తే, శత్రువును కూడా నువ్వు ప్రేమించే స్థాయికి ఎదగగలిగినప్పుడు. హల్లెలూయా. నేను ప్రేమించుకోలేనండి అంటే నువ్వు ఎక్కడో ఉన్నావు అన్నమాట. దేవుని ప్రేమించట్లేదండి అంటే నువ్వు ఇంకా బిగినింగ్ స్టేజ్లో కూడా లేవు. ముందు దేవుని ప్రేమించాలి పూర్ణ హృదయంతో. ఆ తర్వాత రెండవదిగా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. కొంతమంది వారిని వారే ద్వేషించుకుంటారు. నేనండి పనికి మాలిందాన్నండి, నేనండి గుడ్ ఫర్ నథింగ్ అండి, నేను నీచ నికృష్టపు, ఇంకా వాళ్ళకు వచ్చిన పదాలన్నీ చెప్పుకుంటారండి. వై డూ యూ వాంట్ టు పుట్ యువర్ సెల్ఫ్ డౌన్? ఎందుకు నీ విలువ నువ్వు ఎందుకు తీసేసుకోవాలనుకుంటున్నావు? నిన్ను నీవెందుకు ద్వేషించుకుంటున్నావు? యేసుప్రభు అన్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని. ముందు నువ్వు నిన్ను ప్రేమించుకోవడం కూడా నేర్చుకో. ఫస్ట్ లెర్న్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ లెర్న్ టు రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. దేవుడు నీకు ఏమి ఇచ్చాడో వాటిని బట్టి దేవుని స్తుతించడం నేర్చుకో. అసలు నువ్వేంటో నువ్వు తెలుసుకో. ఒకసారి నిన్ను నువ్వు ప్రేమించుకోవడం ప్రారంభించు. ఆ తర్వాత నిన్ను నువ్వు ఎంత బాగా ప్రేమించుకుంటావో నిన్ను వలే నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించు. ఇంకోటి ఇక్కడ మనం చూస్తున్నాం, నీ శత్రువులను కూడా ప్రేమించు. నీ శత్రువులను ప్రేమించి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేసి, నీకు మేలు చేసే వారికి నువ్వు మేలు చేస్తూ, నీకు వందనాలు చెప్పేవారికి నువ్వు వందనం చెప్తూ, నిన్ను పలకరించే వారిని నువ్వు పలకరిస్తూ, నిన్ను పట్టించుకునే వారిని నువ్వు పట్టించుకుంటూ, నీకు సహాయం చేసేవారికి నువ్వు సహాయం చేస్తూ ఉన్నావంటే నువ్వు నిజంగా పరిపూర్ణతలోకి ఎదిగినట్లు కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనం పరిపూర్ణం అయ్యాము అంటే దానికి సూచన ఏంటంటే శత్రువులను కూడా ప్రేమించగలగాలి. హల్లెలూయా. శత్రువుని చూడగానే కూడా నువ్వు సంతోషించగలగాలి. శత్రువుని చూసి కూడా నువ్వు ప్లెజెంట్గా ఉండగలగాలి. శత్రువుని చూసి కూడా యేసునామం పేరట వారు ఆశీర్వదించబడాలని నీవు మనసులో కోరుకోగలగాలి. వారి కొరకు ప్రార్థన చేయగలగాలి. ఆ స్థాయికి మనం వెళ్ళగలిగితే పరలోకమందున మన తండ్రి ఏ విధంగా పరిపూర్ణుడో మనం కూడా అట్టి పరిపూర్ణులుగా మనం అవుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలంగా లెట్స్ గో దట్ ఎక్స్ట్రా మైల్. ప్రేమిస్తున్నావు కరెక్టే, బట్ నిన్ను ప్రేమించే వారినే ప్రేమిస్తున్నావు. చాలాసార్లు నీ వారిని మాత్రమే ప్రేమిస్తున్నావు. నీకెవరి వల్ల ఉపయోగం ఉంటుందో వారిని మాత్రమే ప్రేమిస్తున్నావు. నిన్ను ప్రేమించేవారు, నిన్ను అభిమానించే వారిని మాత్రమే నువ్వు ప్రేమిస్తున్నావు. నీ మీద మంచి అభిప్రాయం ఉన్న వారిని మాత్రమే ప్రేమిస్తున్నావు. కానీ ఇక శత్రువుల దగ్గరకు వచ్చేసరికి ఆ టాలరెన్స్ ఉండట్లేదు, ఆ ప్రేమ ఉండట్లేదు. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. పరలోకపు తండ్రి బిడ్డలంగా పరిపూర్ణంగా ఉండాలంటే శత్రువులను సైతం మనం ప్రేమించాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. మా శత్రువులను మేము ప్రేమించాలని, మమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మా హృదయాల విషయాలు పరచండి అయ్యా. మా హృదయాలని ప్రేమతో నింపండి ప్రభా. చెడ్డవారు లోకస్తులు ఆశీర్వదించబడుతున్నప్పుడు వారిని చూసి బాధపడ్డాం, వారిని చూసి మత్సరపడ్డాం కాకుండా ప్రభా, నీ వంటి హృదయం, నీ వంటి మనస్సు మేము కలిగి ఉండడానికి నీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.